హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షోమనీ టాకీస్. ఫ్రెండ్స్, నిన్నైతే మనం చూసాం. ఒకరోజు రేణు దేశాయ్ గారు చాలా రోజుల తర్వాత ఫస్ట్ మీట్ అనేది పెట్టారనమాట. చాలా రోజులైంది ఆమె అసలు మాట్లాడి. సినిమాలో తప్ప ఎప్పుడు రాదేమో. చాలా రేర్ అనమాట తను ఏమైనా స్పందించడం అనేసి. మరి మొన్నైతే కుక్కల విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మనందరికీ తెలిసిందే. అదేంటంటే, కుక్కల వల్ల చాలా మంది చనిపోతున్నారు. చాలా మందికి మనందరికీ తెలిసి ఎంత డేంజర్. కుక్క కరిస్తే, వీధి కుక్కలు అనమాట ముఖ్యంగా కరిస్తే వాటి వల్ల ఎంత, ఒక చిన్న పిల్లనైతే మన హైదరాబాద్ లో చూసాం, చీల్చి చంపాయన్నమాట. చిన్న పిల్లని, చిన్న పాపని. అంటే మనుషులు అంటే ఒక మనిషిని అంత భయంకరంగా కుక్కలు పిల్లని చంపేస్తుంటే ఎవరైనా స్పందించాలి. ఇది చాలా ఎక్కువైందనమాట. ఈ విషయంలో అయితే కొంతమంది సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళారు. ఈ కుక్కల వల్ల జరుగుతున్నటువంటి కొన్ని అమానుష సంఘటనలను దృష్టిలోకి తీసుకున్నటువంటి ధర్మాసనం ఇది ఆయా గవర్నమెంట్ దృష్టి పెట్టాలని వారికైతే విన్నవించింది అనమాట. అది నిజమే. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటే ఇంకొంతమంది ర్యాబిస్ అనే ఒక వ్యాధి అయితే సోకుతుందన్నమాట. మనం చూసే ఉంటాం కొన్ని వీడియోలు. ఆ ర్యాబిస్ వ్యాధి వచ్చినటువంటి వారు ఏ విధంగా చనిపోతున్నారు. అది ఒక్కసారి వస్తే చనిపోతున్నారు అనమాట. తర్వాత లేదు, ఇంకా మనిషి అనేది లేదు. కుక్క మారి మొరగడం, కుక్క ప్రవర్తించడం, ఈ విధంగా అయితే జరుగుతుందన్నమాట. భూమి పైన ప్రతి ఒక్క జీవికి జీవించేటటువంటి హక్కు అయితే ఉంది. అది మనందరికీ తెలుసు. కానీ మనిషి అనేవాడు ఎప్పుడైతే భూమిని ఆక్రమించాడో అప్పటి నుంచి అన్ని జీవరాశులకు రాజు ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ మనిషి మాత్రమే అనేది అందరికి తెలిసిన విషయం. ఇది అది ఎందుకంటే మనిషి అనేవాడు ఉంటే ఏ జీవినైనా మళ్ళా పుట్టించగలుగుతాడు, మళ్ళా తయారు చేయగలుగుతాడు. ఎప్పుడో చనిపోయిన కొన్ని జీవుల డిఎన్ఏలను తెచ్చి మళ్ళీ సృష్టించగలిగే కెపాసిటీ, ఆ శక్తి ఉన్నవాడు మనిషి. కానీ మనిషే లేకపోతే తర్వాత ఏముంటుంది? మళ్ళీ మొదటికి వస్తుంది ప్రపంచం అనేది. కాబట్టి మనిషికే ఇంపార్టెంట్ అనేది ఇచ్చిందనమాట సుప్రీంకోర్టు. వాటిని ఏం చేస్తారో మీ ఇష్టం. ఆ కుక్కలు లేకుండా చెయ్యండి. వాటిని మీరు ఎక్కడైనా తరలిస్తారా, చంపేస్తారా అనేది ఏం చెప్పలేదు. ఏమైనా చేయండి అని చెప్పింది అనమాట. ఈ విధంగా చెప్పినప్పుడైతే మనకు చాలా రోజుల నుంచి ఈ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. ఎక్కడో ఒక చోట ఒక 4-5 పంచాయతీల్లో ఆయా సర్పంచ్లు ఏం చేశారంటే ఒక 300-400 దగ్గర 500 కుక్కలను ఒకసారిగా చంపేశారంట. అది ఆమె అయితే విన్నది. ఆమె విన్న తర్వాత ఎందుకో చాలా హెవీగా రియాక్ట్ అయింది అనమాట. చాలా హెవీగా రియాక్ట్ అయింది. అంటే అంటే ఆమె కుక్కలను సంరక్షిస్తుందంట. మనందరికీ తెలుసు నాగార్జున గారి భార్య అమల ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా ఆమె కూడా, రేణు దేశాయ్ కూడా అదే విధంగా సంరక్షిస్తున్నారనేసి ఆమె అయితే చెప్పుకొచ్చింది. అవి కూడా వాటికి జీవించే హక్కు ఉంది. వాటిని అంత దారుణంగా చంపేస్తుంటే ఎలా? మనిషిని చంపేస్తే మనిషిని అలా చేసినప్పుడు దాని గురించి స్పందిస్తున్నాం. కానీ అలా చంపకుండా వాటిని ఏమైనా చెయ్యండి అనేసి తనైతే చెప్పుకొచ్చింది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆమె చెప్పిన మాటకు వస్తే, తనని ఏమైనా చెయ్యండి అంటే తను ఏం చెయ్యొచ్చు అంటే ఆ కుక్కల్ని వాటికి అంటే సంతానోత్పత్తి కలగకుండా చేయడం ఒకటి. అది చాలా పెద్ద ప్రాసెస్.
మనకి ఇండియా మొత్తానికి చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 10-11 కోట్ల కుక్కలు ఉన్నాయంట. ఒక్కొక్క స్టేట్ లోనే దగ్గర దగ్గర 6 లక్షల నుంచి 10 లక్షల కుక్కలు ఒక్కొక్క స్టేట్ లోనే ఉన్నాయి వీధి కుక్కలు అనేసి ఒక అంచనా అయితే ఉంది. 6 లక్షల నుంచి 10 లక్షల కుక్కలు ఉన్నాయంట, వీధి కుక్కలు. వాటన్నింటినీ చంపకుండా వాటన్నింటినీ కాపాడాలంటే మాత్రం అది చాలా పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కూడా చాలా పెద్దగా ఉండాలన్నమాట, చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడే దాన్ని అలా సంరక్షించగలుగుతారు అనమాట. ఇక్కడ మనుషులకి రోగాలు వస్తేనే వారిని రక్షించుకోవడానికి నిధులు లేవు. మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఆరోగ్యశ్రీ తరపున నిధులు లేక డబ్బులు ఇవ్వలేదని హాస్పిటల్ వాళ్ళు స్ట్రైక్ చేయడం మాకు నిధులు వచ్చే వరకు. ఎందుకంటే ఆ మనుషుల్ని కాపాడడానికి చేసే ప్రయత్నాల్లోనే ఎంతో అతి కష్టం మీద జరుగుతూ ఉంటాయి అనమాట. అన్ని హ్యాండిల్ చేయాలి గవర్నమెంట్ కూడా, అన్ని అంత ఈజీ కాదు కదా. అలాంటి సిచ్యువేషన్ లో ఇంకా కుక్కలకి సపరేట్ గా ఇంకా అలాంటి హాస్పిటల్ పెట్టి అలాంటి వాటినన్ని పట్టడానికి ఇంకా అంతమంది ఉద్యోగస్తులను పెట్టి చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఇంతకు ముందు అయితే ఊళ్ళలో కుక్కలు అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ గా ఉండేవి అనమాట ఊళ్ళో కుక్కలు. అప్పట్లో ఊర్లోకి ఎవరిని రానికుండా కాపలా ఉండటానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అయితే పోషించాయి కొన్ని పాత రోజుల్లో. అప్పుడైతే ఊర్లో 10 కుక్కలు 15 కుక్కలు అట్లా, ఒక పెద్ద ఊరు అంటే 10 కుక్కలు 15 కుక్కలు, వీధికి 1-2 ఇలా ఉండేవి అనమాట. అవన్నీ ఒక చోట కలుస్తాయి, అక్కడక్కడ ఉంటాయి. అవి ఎన్ని కుక్కలు ఊరంతా కలిపితే కూడా 10 కుక్కలు ఉండేవి. ఇప్పుడు ఊరంతా కలిపితే 100 కుక్కలు ఉన్నాయి. నేను చూస్తున్నా మా విలేజ్ లోనే దగ్గర దగ్గర 100 కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా అయితే 4 కుక్కలతో పిల్లలు వేసింది అనమాట. ఒక్కొక్క దాని దగ్గర 5 ఉన్నాయన్నమాట. ఎన్నైనా లెక్కేయండి. ఇలా మంత్లీ ఇలా పెరుక్కుంటూ పోతూ ఉంటే ఎన్ని అవుతాయి ఊళ్ళలో. కానీ అవి కూడా బస్సులు యాక్సిడెంట్ వల్ల ఏదో కారణంగా చనిపోతున్నాయి కొన్ని. అన్నీగా ఇంప్రూవ్ అయితే ఇంకా 100 కుక్కలు అయిపోతాయి. 100 కాదు, మనుషుల కంటే ఎక్కువ 100 కోట్లు దాటేస్తాయి అన్నమాట అవే. కానీ ఇక్కడ ఏమవుతున్నాయంటే వాటిలో కూడా ఏదో కొన్ని మిగిలి కొన్ని అయితే బతుకుతున్నాయి అనమాట. కానీ ఇవన్నీ పక్కన పెడదాం. ఈ విధంగా వాటిని తక్కువ కుక్కలు ఉంటే ఎటువంటి ప్రాబ్లము ఉండదు అనమాట. ఊరికి 10 కుక్కలు ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాటికి ఆహార కొరత అనేది రాదు. ఆ జమ్మని తినేసి ఎక్కడో ఒక ఏదో దొరికింది తినేసి హ్యాపీగా ఎక్కడో పడుకుంటాయి. మూలన నైట్ అయితే కాపలా ఉంటాయి ఊరికి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మొరగతాయి. అసలు ఎవరైనా వస్తే సిగ్నల్ ఇస్తాయి. అది చూసి మా కుక్కలు మొరుగుతున్నాయి ఏంటి అనేసి వెళ్ళి చూస్తాము. ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ అవి 100 కుక్కలు అయిపోతే వాటికి ఆహారం అనేది చాలదు. ఎందుకంటే తిని పడేసిన వాళ్ళు ఏదో కొద్ది గొప్ప తెచ్చి బయట వేస్తారు వాటి కోసం. కానీ 100 కుక్కలు ఉంటే అంతమందికి అన్ని 100 కుక్కలు ఉంటే అన్ని కుక్కలకు ఆహారం వేయాలంటే కష్టం కదా. చాలా అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లు చాలా కష్టతరంగానే ఉంటాయి కూడా. కాబట్టి అవైతే దీని గురించి చాలా ఎక్కువగా రియాక్ట్ అయింది అనమాట. ఇంకొకటి అక్కడ ఎవరో ఒకరు ప్రశ్నించారనమాట. మీడియా వాళ్ళు కాదంటది, ఎవరో బయట వాళ్ళని అంటున్నారు. ప్రశ్నించేసరికి ఆమె ఇంకొంచెం ఎక్కువగా రియాక్ట్ అయింది, అందరినీ తిట్టింది అనమాట. కానీ ఆమె ఒక సెలబ్రిటీ, పవన్ కళ్యాణ్ గారి భార్య లెక్కలు ఆమెకున్నటువంటి ఒక హోదా అనేది చాలా గొప్పగానే ఉంది. డిప్యూటీ సీఎం. ఎంత మాత్రం వాళ్ళు డివోర్స్ అయినా కానీ వారికి అనేది ఒక వాల్యూ అనేది ఉండనే ఉంటుందన్నమాట. కాబట్టి ఆమె ఏదైనా ఒక విషయం గురించి స్పందించేటప్పుడు చాలా స్మూత్ గా, చాలా కొంచెం స్క్రిప్టెడ్ గా దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి వచ్చి రియాక్ట్ అయితే చాలా మంచిది. ఎందుకంటే మనం ఆమె రియాక్ట్ అయింది, ఆమె బాధని ఆక్రోశాన్ని వెళ్ళగక్కింది. అది వారి స్వాతంత్రం, దాంట్లో ఎవ్వరూ కానీ ట్రోల్స్ అనేది చాలా హెవీగా జరుగుతాయి అన్నమాట. మనం చూస్తూనే ఉన్నాం ఇంతకు ముందు జరిగినటువంటి అనవసరమైన విషయాల్లో చేయబడితే ఎలాంటి ట్రోల్స్ అనేవి జరుగుతాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటివంతే. ఇది అనవసరం అనేది కాదు, అది మీ స్వతంత్రం, మీ హక్కు. అది మీకు అనిపించింది మీరు చెప్పారు, అది మీ భావ స్వాతంత్రం అంటారు కదా, అలాంటి. కానీ అది ఎంతవరకు సమంజసం అనేది మాత్రం ఒకసారి ఆలోచించుకోవాలి మీరు. చూద్దాం
ఇప్పటికే ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది అనమాట. కానీ కుక్కల విషయంలో మాత్రం సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఇంకా ఏ గవర్నమెంట్ స్పందించలేదు. ఎవరో కొంతమంది మాత్రం వాటిని దారుణంగా చంపేశారనేసి విన్నాం. అతి ఎక్కువైనప్పుడు వాటిని ఏం చేయాలనేది గవర్నమెంట్ వారిపైన కేసులు కూడా పెట్టారంట. వారిపైన పంచాయతీలో ఎవరైతే సర్పంచులు ఉన్నారో వారిపైన వాటిని కానీ వాటి జోలికి వెళ్ళాలంటే గవర్నమెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ విధంగా ఇది రాష్ట్రాలకి దాన్ని అప్పచెప్పిందో ఆ రాష్ట్ర ప్రభుత్వాలే దాని గురించి ఏదైనా ఒక నిర్ణయం అంటూ తీసుకోవాలి. ప్రజెంట్ ఉన్న కుక్కల్ని తీసుకెళ్లి ఎక్కడైనా వాటికి దీనికి ఒక్కొక్క ప్లేస్ లో వాటికి ఆహారం పెట్టి దానికి కూడా చాలా బడ్జెటే కావాల్సి వస్తుంది. దాంట్లో సందేహం లేదు. లేకంటే ప్రతి ఊర్లోనూ వాటికనేసి ఒక సంరక్షణ కేంద్రం పెట్టి కొంతవరకు అయితే ఎందుకంటే వాటిని చెప్పకూడదు అనుకుంటే పెట్టి ఏదైనా సంరక్షించాల్సి వస్తుంది. నెక్స్ట్ వాటి సంఖ్య తగ్గించేలా ఏదైనా ప్రయత్నాలు చేస్తే కూడా బాగుంటుంది ఆమె చెప్పినట్లుగా. లేకపోతే ఇంకా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో అది తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.